6 నెలలు 7 నెలల క్రితం గ్యాస్ దుర్ఘటనలో అతి దారుణంగా చనిపోయినటువంటి వ్యక్తుల గురించి కేసు గురించి ఇంతవరకు దాన్ని ఏమీ అనేది ఓపెన్ చేయలేదు. అనేకమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ కేసు పూర్వపరాలు ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో బయటకు రాకుండా ఉన్నాయి. అదే రకంగా తిరుపతి గారు అనే ఒక ఒంటరి సోదరుడు దారుణంగా హత్య చేయబడ్డారు. దాని పరిణామాలు, అది ఎందుకు జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటామన్నటువంటి భరోసా ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయినాయి. గ్యాంగ్ వార్లు నడుస్తున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. ఏ ఒక్కరు కూడా దీనిపైన సపోర్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా రాను రాను అనేక విషయాలలో ఎన్నో నష్టాలు జరుగుతాయి. హై స్కూల్ పిల్లలు ఒక టీచర్ని చంపినటువంటి దానిపైన ఇంతవరకు వివరణ లేదు పోలీసులు. ఏమైంది, అతను ఎందుకు చనిపోయాడు? ఒక టీచర్ ఎందుకు చిన్న పిల్లలు చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తాను ఈ రోజుకి కూడా. దానిపైన ఇంతవరకు అతిగతి లేదు. ఏం జరుగుతుంది అనుకోవాలి? మన యొక్క బాధ్యత కాదా ఇది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత కాదా? ప్రతి ఒక్కటి కూడా రెస్పాన్సిబిలిటీగా మాది మేము అన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి బాధ్యతలు కూడా తీసుకొని అరికట్టాలి. సమాజం చాలా నష్టపోతుంది లేకపోతే. మాదక ద్రవ్యాలు విపరీతమైనటువంటి యూసేజ్కి వస్తున్నటువంటి తెలుస్తూ ఉంది. దీన్ని అరికట్టాలి. కింది స్థాయిలో కూడా ఇటువంటి ప్రోత్సహించే వాళ్ళని అణిచివేయాలి. అణిచివేస్తేనే ప్రజలు శాంతియుతంగా జీవించగలుగుతారు. చేసి హీరోయిజంగా ఫీల్ అయ్యి బయట తిరుగుతా, ఇంకా చేస్తాం మమ్మల్ని ఏం చేయలేదు, ఇంకా మేము ఎన్నైనా చేయగలుగుతాం, మాకు వెనకాల అండలు ఉన్నాయి అన్నటువంటి మాట చెప్పేవాళ్ళు ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. సమాజం బాగుండాలి ముందు. ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా వివరించే వాళ్ళు, సమాజాన్ని దెబ్బతీసేటువంటి వాళ్ళు ఎక్కడ స్పేర్ చేయకూడదు. ఇది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నాం. ఇంతవరకు గతంలో 100 కోట్లతో పైగా కలెక్టరేట్ అని శాంక్షన్ చేయించడం, 190 కోట్లు ఫైనాన్స్ లో ఉంది. పీజీ సెంటర్ యొక్క సంబంధించి 60 ఎకరాలు కూడా కేటాయించబడ్డది. వాటి ముందుకు తీసుకెళ్లాలి. నెక్స్ట్ లెవెల్ రాయచూటికి తీసుకెళ్లాలంటే అది ఒక బాధ్యత. దానిపై నిర్లక్ష్యం వహించకండి. ఈరోజు అమరావతిలో 70,000 కోట్లు 60,000 కోట్లు టెండర్ పిలిచామంటున్నారు. ఏమయ్యా ఒక ప్రాంతానికి చేస్తున్నావు అంటే బనకచర్ల క్రాసం కోటి అని చెప్పి మభ్య పెడుతున్నారు. దానికంటే ముందుగా అత్యంత అందరికీ యూజ్ అయ్యేటువంటిది, ఈ ప్రాంత వాసులకు కూడా ఎంతో ఉపయోగపడేది, అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ జరగాలి. గతంలో ఒక రింగ్ రోడ్ వేస్తే 17 కిలోమీటర్లు 64 కోట్ల ప్రభుత్వం వెచ్చిస్తే 15,000 కోట్ల వ్యాపారం జరిగింది. అది సంపద సృష్టి ఒక పట్టణానికి. అటువంటివి చేయండి. ఎక్కడో సంపద సృష్టిస్తాను, నేను సంపద సృష్టించి పంచుతాను అటువంటిది కాదు. ఊరికి ఏం చేసావు, ఫస్ట్ ఈ ప్రాంతానికి ఎంత సంపద సృష్టించగలని చెప్పగలగాలి. అది చెప్పినప్పుడే ప్రజలలో కూడా వ్యాపారస్తులు పెరుగుతారు, ప్రజల జీవనశైలిలు మారుతాయి. అంతేగాని ఎక్కడో డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ జీవనశైలి మారుతాయంటే అది జరగదు. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే కలెక్టర్ రెసిడెన్స్, గతంలో కూడా మీకు చెప్పాను, ఒక 3 నెలల క్రితం కలెక్టర్ గారు కూడా విన్నవించాను మీడియా ద్వారా. అయ్యా మీకోసం ఒక విలువైనటువంటిది అన్యక్రాంతం ఏంటంటే భూమిని కాపాడి 5 ఎకరాలు కలెక్టర్ బంగ్లా కట్టండి, ఈ ప్రాంతానికి అది ఒక వరం అవుతుంది అటువంటిది. అంటే దాన్ని అప్పుడు మేము సాయంలో కట్టినటువంటిది ఇప్పుడు 2-3% కూడా దాన్ని చేయలేకపోతున్నారు. ఈ నిర్లక్ష్యం తప్పదు. ఇది చాలా తప్పు. ఇలాంటి చేసుకోవాలి. కలెక్టర్ ప్రైవేట్ బంగ్లాలో ఇప్పటికి 3 ఏళ్ళు అవుతాం. వెళ్ళాలంటుంటుంది ఆయనకు తప్పని ఉండాలి. ఒక 5 ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్ దానికి కేటాయించడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్ వెనకాల. దానికి ప్లానింగ్స్ అన్ని చేసాము. ఫస్ట్ ల్యాబ్ వరకు కూడా అయిపోవచ్చు అప్పుడు ఎలక్షన్స్ ముందరే. మిగిలిన పని చేయలేకపోతున్నారు. పీజీ సెంటర్ ఫైనాన్స్ కి వచ్చింది, దాన్ని కూడా కేటాయించుకోకుండా 100 కోట్లతో కలెక్టెడ్ టెండర్స్ కూడా అయిపోయినాయి, ప్లానింగ్స్ అప్రూవల్స్ అన్నీ అయిపోయినాయి. దాన్ని కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలి. శిల్పారామం పూర్తిగా వదిలేశారు. ఈరోజు నగరవనం అనేటువంటిది అక్కడ డెవలప్ చేస్తే వారంలో 500-600 మంది వీకెండ్స్ అక్కడ పోయి దాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. శిల్పారామం అనేది కడితే దాదాపుగా 1000 మంది అక్కడికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని గురించి ఆలోచన చేయండి. క్రెడిట్ మీరే తీసుకుని నాకేం బాధ అని చేయాల్సిన బాధ్యత ఉంది. జిల్లా పరిషత్ సంబంధించింది కూడా ఆ రోజు దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేయించి కాంపౌండ్ వరకు ప్లేస్ అంతా అలొకేషన్ చేయించడం జరిగింది. దాని గురించి నిర్ణయం తీసుకోండి. 6,000 మందికి ఒక చోట పక్కా గృహాలు కేటాయించడం జరిగింది. ఆ కాలనీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.